Settle down, settle down. Friends, good afternoon. ఎంతమందికి ఉంది కొంచెం కష్టం సార్, చదువుకుంటున్నా కానీ కొంచెం కొంచెం మర్చిపోతున్నా? ఎంతమందికి ఉంది సమస్య? ఓకే, హ్యాండ్స్ డౌన్. సార్, కష్టం చాలా పడుతున్నా, మార్కులు సరిగా రావటం లేదని అమ్మ నాన్న కొంచెం తిడుతున్నారు, నాకు కూడా కొంచెం అప్సెట్గా ఉన్నాను. ఎంతమంది కనిపిస్తుందండి అలాగా? ఓకే, హ్యాండ్స్ డౌన్. How many of you want to learn some memory techniques today from me? Memory techniques now. Everybody want to learn now? Hands down. మీరు అందరు నేర్చుకోవాలని కదా? మీరు అనొచ్చు, మీకు చిన్నప్పటి నుంచే ఉందా మెమరీ అంటే? లేదండి. ఐ వాజ్ ఇన్ 8th క్లాస్. ఒకరోజు మా ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చా మా స్కూల్ నుంచి. నా చేతిలో 2 పెద్ద ట్రాఫీస్. ఇంటి డోర్ దగ్గర అమ్మ అడిగింది, ఏరా దొంగతనం చేసుకుని వచ్చావా స్కూల్ నుంచి అని. అమ్మా, నీ కొడుకు ఒట్టేసి ఒకటి, ఒట్టేకడు ఒకటి చెప్పడం మా ప్రిన్సిపల్ సార్ ఇచ్చాడు. అప్పుడు అమ్మ అంది, ఎందుకు ఇచ్చారా అంటే చెప్పాను, అమ్మ మొదటి ట్రాఫీ స్కూల్ మొత్తం పైన మెమరీలో నెంబర్ 1 అని. అమ్మ అంది, శబాష్. మరి రెండోది? అదే మా అమ్మకి గుర్తుకు రావటంలా, ఎందుకు ఇచ్చారు అని. అమ్మ అంది, అరే అసలు నీకు ఎందుకు వచ్చాయో ట్రాఫీస్ అదే నీకు గుర్తుకు లేదు, మార్కులేమో రావటం లేదు, ఒక్క ఎగ్జామ్ పాస్ కావటం లేదు, నీకు మెమరీలో నెంబర్ 1 రా అని మా ఊర్లో రోడ్డుకి అవతల ఒకతను శంకర్ దాదా MBBS డాక్టర్ తీసుకెళ్ళి చెప్పింది, శంకర్ దాదా నా కొడుకు స్కూల్లో అన్ని ఫెయిల్, మెమరీ లేదు. డాక్టర్ అన్నాడు, అమ్మగారు మీరు వరి కాకండి, నా దగ్గర మంచి మెడిసిన్స్ ఉన్నాయి, ఆ మెడిసిన్స్ 1 నెల వాడితే మీకు అబ్బాయికి మంచి మెమరీ వచ్చేస్తుంది. సో అలాగా నాకు 5 రకాల టాబ్లెట్స్, 3 రకాల టానిక్లు, 4 రకాల ఇంజెక్షన్ రాసి ఇచ్చాడు. అప్పుడు అడిగాను, డాక్టర్ గారు ఈ టాబ్లెట్స్ ఎలా వాడాలి? డాక్టర్ అన్నాడు, ఎల్లో టాబ్లెట్ ఉందా, అదేమో లేవగానే ఒకటి వేసేసుకో, తర్వాత టాయిలెట్కి వెళ్ళే ముందు రెడ్ టాబ్లెట్ ఒకటి, టాయిలెట్ నుంచి వచ్చిన తర్వాత నా గ్రీన్ టాబ్లెట్ ఇంకొకటి, బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఆ పింక్ సిరప్ ఉందా 2 చెంచాలు, స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక తెల్ల ఇంజెక్షన్, ఇలాగా నాకు మొత్తం రాసిచ్చాడు. అమ్మ నేను వెళ్ళాం మెడికల్ షాప్, వీ బాట్ ఆల్ మెడిసిన్స్. 1 నెల అయింది. అంతవరకు నాకు 35 వచ్చాయి మార్కులు, తర్వాత ఓన్లీ 5 మార్కులు వచ్చాయి, 3 ఎగిరిపోయింది. మా అమ్మ ఊరుకుంటుందా? ఊరుకదు కదా. మళ్ళీ నన్ను పట్టుకొని శంకర్ దాదా MBBS, డాక్టర్ మీకంటే ముందు మా అబ్బాయికి 35, ఇప్పుడు ఓన్లీ 5, మొత్తం తగ్గిపోయాయి. డాక్టర్ అన్నాడు, లేదమ్మా నేను మంచి ఇంపార్టెంట్ మెడిసిన్స్ ఇచ్చాను, ఈ మెడిసిన్స్ వాడితే అందరికీ మెమరీ పెరగాలి కదా అని. మీ అబ్బాయి కొంచెం డౌట్ఫుల్ క్యారెక్టర్గా ఉన్నాడు. ఒరే అబ్బాయి, నీకు ఇచ్చిన మందులు నేను చెప్పినట్టు వాడుతున్నావా, వాడటం లేదా? నేను చెప్పాను, డాక్టర్ గారు అదే నాకు సమస్య, ఏ టాబ్లెట్ ఎప్పుడు వేసుకోవాలా గుర్తుకోవడం లేదు డాక్టర్, ఈ టాబ్లెట్స్ గుర్తుకు పెట్టుకోవడానికి నాకు మంది ఇవ్వండి డాక్టర్ అంటే. మా డాక్టర్ అన్నాడు, ఒరే వెదవా నువ్వు దేనికి పరిగరా పోరా అని. అప్పుడు మా అమ్మ బాగా ఏడ్చేసింది, ఒకటే కొడుకున్నాడు, అసలు దేనికి పనికి రాకపోతే ఇలాగా. అప్పుడు డాక్టర్ అన్నారు, ఎవరికైతే బ్రెయిన్ ఇక్కడ కాదు ఇక్కడ ఉంటుందో, బ్రెయిన్ ఇక్కడ కాదు, కొంతమంది ఇక్కడ మోకాల్లో బ్రెయిన్ అంటారు కదా, అలా ఉన్న వాళ్ళని ఆర్మీలో భర్తీ చేస్తారు. మీ కొడుకును ఆర్మీలో వేయండి. 10th క్లాస్ అయిపోయిందా, ఆర్మీలో ఉద్యోగం వచ్చేసింది, చిన్న ఉద్యోగం అని. అక్కడి నుంచి ఇప్పుడు ఏంటంటే మొత్తం ప్రపంచంలో టాప్ 10 బ్రెయిన్స్ ఆఫ్ ద వరల్డ్, ఓకే, మెమరీలో నెంబర్ 1 ఇంతమంది నేర్పిస్తున్నా. అంటే ఏమర్థమైంది మీకు? ఏమంటే మెమరీ అనేది పుట్టుకొత్త రాదు, ఓకే, సాధనతో వస్తుంది. సాధన కష్టపడితే ఎనీబడి కెన్ ఇంప్రూవ్ మెమరీ. చిన్నప్పుడు సైకిల్ నేర్చుకున్నామా, యూ లెర్న్ హౌ టు రైడ్ ఎ బైసికల్, హౌ టు డ్రైవ్ ఏ బైక్, హౌ టు డూ స్విమ్మింగ్, హౌ టు వర్క్ ఆన్ ద ల్యాప్టాప్. అలాగే బ్రెయిన్ కూడా ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్. ఇఫ్ యు నో హౌ డస్ ఇట్ వర్క్, ఇఫ్ యూ మాస్టర్, ఎనీవన్ కెన్ ఇంప్రూవ్ మెమరీ. అయితే మీరు అంటారు, నిజంగా మీకు గిన్నిస్ రికార్డ్ వచ్చిందా? ఒక చిన్న మెమరీ డెమాన్స్ట్రేషన్ మీకు చేసి చూపిస్తాను. నాకు దీనికి ఒకరు హెల్ప్ చేయడానికి రావాలా? ఎవరు వస్తారు? హూ విల్ వర్క్ టు కమ్ ఆన్ ద స్టేజ్? ఒక అమ్మాయి లేక ఒక అబ్బాయి. దిస్ గర్ల్ ఇస్ కమింగ్ అప్ ఆల్రెడీ, ఓకే, దట్ గర్ల్ హూ ఇస్ ఆల్రెడీ దేర్, ఓ షీ ఇస్ కమ్, ఓకే, షీ వాంట్ టు కమ్, బేబీ షీ ఇస్ కమ్ ఆల్రెడీ, ఓకే యూ కమ్. నౌ టేక్ వన్ మోర్ మైక్, గివ్ అవర్ వన్ మోర్. ఇంకా మైక్ ఉందా? మైక్ ఉందా ఇంకోటి? గివ్. మీ పేరేంటి? ప్రసన్న, ఓకే కమ్. ఇప్పుడు మీకు
ఎలాగ నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలో మీకు చూపిస్తాను. ప్రసన్న ఉంది కదా, మీ దగ్గరకు వస్తుంది. ప్రసన్నకి ఏం చేయాలంటే మీకు తోచిన ఏదైనా ఒక 2 అంకెల నెంబర్ చెప్పాలా. అంటే ఎనీ 2 డిజిట్ నెంబర్ ఫ్రమ్ 00 అప్ టిల్ 99, 1 2 డిజిట్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 45, 36, 11, 00, 05, 89, 94. అలాగా you must tell one number from 00 to 99. One number you must tell to Prasanna. Prasanna, what you should do, you go to the girls here. Wait. You go to the girls here, you go to the boys here, you go to teachers there. ఏదైనా నెంబర్ చెప్తే ఆ నెంబర్ మైక్లో నాకు చెప్పాలి. వాట్ ఐమ్ గోయింగ్ టు డూ, ఐఎమ్ గోయింగ్ టు టైప్ దట్ నెంబర్ ఆన్ ద స్క్రీన్. మీరు చెప్పిన నెంబర్లను కూడా స్క్రీన్ పై నింపేద్దాం. తర్వాత ఈ నెంబర్స్ మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, ఒక చిన్న మెమరీ డెమాన్స్ట్రేషన్. Then I will teach you one simple memory technique for you. Is it okay? So, ఇప్పుడు from 00 up till 99, ఒక నెంబర్ think and keep. Prasanna is going to come. Give the number to Prasanna. Prasanna, in the mic, you are going to tell the number to me. Okay? Go down. I am going to type the number on the screen now. On the screen now. Okay. Ma'am, give me that chair for me. Yeah. Ma'am, కూర్చోండి. Ma'am, sit. 44, sir. One second. Tell me beta. 44, sir. 44, okay. 99, sir. 85, sir. 12, sir. సార్ అవసరం లేదు, 12 అని చెప్తే చాలు. 25, 32, 19. One minute. I should type కదా, టైప్ చేయాలి కదా. చూసి 11, 11, 20, 16. 1 second. Okay. Next. 16, okay. 17, 70, 77, 1 minute, 77, okay. 96, 93. 40. 1 second, baby, 1 second. Okay. 40, okay. 20, 30. Okay, next. 25, 25, okay. పర్లేదు, no problem. 32, 22, 22, okay. 42, 42, okay. 36, 30, 6, 36, okay. 66, 66, okay. 29, In the minute. 88, 1 second. 1 minute. 29, okay. Okay. 88, 15, 45. Next. 55, Okay. 57, 57. 39, 66, 1 minute, baby. 66, okay. Next. 85, Okay. 72, 72, okay. 99, 99, 88, okay. 75, Huh? 75, 75, 24, 42, 42. 1 second. 1 second. అమ్మా నాకు ఇక్కడ ఏం కనిపించట్లేదా? 42. Next one. 18, okay. Yeah. 46, 46, 05, 05, 22, 10, 10, 99, 90, 91, okay. 69, 69. 1 second. 64. 1 second, sir. 69. 18, 80, okay. 06, 06, 43, 43, okay. 07, 07, 50, 50. Next. 04, 77, Okay. 27, Bus. Come here. 29, Oh, bus. Come here, Prasanna, bus. Enough.
Okay. No talking now. Something that you can't do, somebody is doing, you should keep quiet now. ఇక్కడ స్క్రీన్ పైన సో మెనీ నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ నెంబర్స్ అన్ని మీకు ఇచ్చేవరైనా ఇవన్నీ మీరు చెప్పాలంటే చెప్పగలుగుతారా? కష్టం కదా మేడం. ఆ రిమోట్ ఉంది సార్, రిమోట్ పక్కన. ఎస్, కష్టం కదా. ప్రసన్న, వాట్ ఐ గోయింగ్ టు డూ ఇస్ ఐ యామ్ గోయింగ్ టు సిట్ డౌన్ హియర్. ఓకే, యూ షుడ్ టెల్ ద నెంబర్స్ టు మీ నౌ. ఫర్ ఎగ్జాంపుల్, యూ టెల్ ద నెంబర్ 44. ఓకే, అక్కడే యూ కెన్ బి దేర్ ఓన్లీ. You must tell the number 44. I will store the number. I'll say yes. When you hear me say yes, then next number 99. When I say yes, next 85, next 12. Alaga, you complete first row, then second row, third row, fourth row, fifth row. Ante from 44 up to 37, you must tell the numbers to me. Okay? You tell one number, wait for me to store the number. Okay? Nenu gurtu pettukone prayatham chestanu, koncham wait cheyandi. Okay, start Prasanna. ఫస్ట్ రో, ఫస్ట్ నెంబర్ 44 నుంచి స్టార్ట్. 44. మైక్ 44. ఓకే, 99. మైక్ ఆన్ చేయమ్మా. ఆనే ఉందా? 99. ఓకే, 85. ఓకే. 12. ఏమ్మా? 12. 12. ఐ కాంట్ హియర్ మా. 12. 12. 12. ఓకే. 25. One second. I didn't store the number. 12. Okay, after 12, next one. Give the numbers. Okay. From beginning you tell better. From beginning you tell. 44. That's how you should. 44. Okay. 99. 99. Okay. 85. Okay. 12. Okay. 25. 25. Okay. 32. Okay. 11. Okay. 90. 90. Yes, sir. 90. Okay. 90. Okay. 60. 60. Yes, sir. Okay. 60. Okay. 16. 16. Yes, sir. Okay. 70. Second row, you're telling me now? Yes, sir. 70. Yes, sir. Okay. 77. Okay. 93. Okay. 40. 40. Okay. 30. 30. Okay. 25. Okay. 22. Okay. 42. Okay. 36. 36. Okay. 66. Okay. Third row, sir. Okay. 88. Okay. 29. Okay. Again 88, sir. Okay. 45. 40. 5. 4, 5. Okay. 55. Okay. 57. Okay. 39. Okay. 66. Okay. 85. Okay. 72. Okay. Fourth row, sir. Okay. 99. Okay. 88. Okay. 75. Okay. 34. What number? 34, sir. 34. 34. Yes, sir. Okay. 34. Okay. 34. Okay. 42. 44. 42, sir. Okay. 18, sir. 18. Okay. 46. 46. Okay. 05. Okay. 22.
ఓకే 10. ఓకే 91, sir. ఓకే 5th row, sir. ఓకే 69. ఆఫ్టర్ 91 నెక్స్ట్ వన్ ఇస్ 69, sir. ఓకే 80, sir. 80. ఓకే 06, sir. ఓకే 43. ఓకే 07. ఓకే 50, sir. 50. ఓకే 04, sir. ఓకే 77, sir. ఓకే 37, sir. Over, sir. ఓకే జస్ట్ వెయిట్ గివ్ మీ 2 minutes ఆఫ్ టైం. Tell me once again all the numbers from beginning, please. Once again. 44. Okay. 99. Okay. 85. Okay. 12. Okay. 25. Okay. 32. Okay. 11. Okay. 90. Okay. 60. Okay. 16. Okay. 70. Second row, sir. Okay. 77. Okay. 93. Okay. 40. Okay. 30. Okay. 25. Okay. 22. Okay. 42. Okay. 36. Okay. 66. Okay. 88. Okay. 29. Okay. 88. Again 88, sir. Okay. 45. Okay. 55. Okay. 57. Okay. 39. 30. 39, sir. 39. Okay. 39. Okay. 66. Okay. 85. Okay. 72. Okay. Fourth row, sir. Okay. 99. Okay. 88. 88. 88, sir. Okay. 88. Okay. 75. Okay. 34. Okay. 42. Okay. 18. 18, sir. Okay. 46. Okay. 05. Okay. 22. Okay. 10. Okay. Fifth row, sir. Okay. 91. Okay. 69. Okay. 80. 80, sir. 80. 80. Okay. See. 1 second. 1 second. 80. 80. Yes, sir. Okay. 06. Okay. 43. Okay. 07. Okay. 50. 50, sir. 5050, right? Yes, sir. 5050. Yes, Okay. sir. Okay. 04. Okay. 77. Okay. 37. Over, sir. 37. Okay. Friends, all numbers are in my brain now. I can say these numbers back to you, whichever numbers you want, forward or backward, without seeing the screen. First, ఎలా చెప్తే బాగుంటుంది? పైనుంచి కిందికా, కింది నుంచి మీదికా? ఎంతమందికి బాటమ్ టు టాప్ రివర్స్లో? అబ్బా అబ్బా హ్యాండ్స్ డౌన్. మనుషులు ఎలా తెలుసా అండి? ఎవరైనా బాధపడుతుంటే
ఇంకొంచెం ఎక్కువ బాధపడితే బాగుండు అని కదా. మీకు ఫార్వర్డే రాదు, నన్నేమో బ్యాక్వర్డ్ చెప్పంటున్నారు కదా. సరే చేద్దాం. ఇప్పుడు ఏం చేస్తారంటే one నెంబర్ ఐ విల్ టెల్ యూ ఫ్రమ్ బాటమ్ టు టాప్. ఇఫ్ ఐ సే ద రైట్ నెంబర్ ఓకే, ఇఫ్ ఐ సే సమ్ మిస్టేక్ జస్ట్ టెల్ మీ స్టాప్. ఓకే, లుక్ ఎట్ ద నెంబర్. one నెంబర్ ఫ్రమ్ బాటమ్ టు టాప్. ఓకే, మీరు హెల్ప్ చేయొద్దు, తప్పు చెప్తే స్టాప్ అని చెప్పండి అంతే. ఓకే, ఫ్రమ్ బాటమ్ టు టాప్. కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుందా? ఓకే, లుక్ ఎట్ ద స్క్రీన్ నౌ. 7 3 7 7 4 0 0 5 7 0 3 4 6 0 0 8 9 6 1 9 0 1 2 2 5 0 6 4 8 1 2 4 4 3 5 7 8 8 9 9 2 7 5 8 6 6 7 9 3. Okay, after that next number is 7 5 5 5 5 4 8 8 9 2 8 8. Next number is 6 6 6 3 2 4 2 2 5 2 0 3 0 4. And the next number is 3 9 7 7. The next number is 0 7 6 1 0 6 0 9 1 1. And 2 3 5 2 2 1 5 8 9 9 4 4. Thank you so much. Okay, ఇంకో పని చేద్దామమ్మా. ఈ నెంబర్స్ అన్ని కూడా ఫార్వర్డ్ చెక్ చేద్దాం. ఇప్పుడు సిట్ విల్ డు వన్ మోర్ థింగ్ నౌ. ఈ నెంబర్స్ అన్ని ఫార్వర్డ్ చెప్పగలను చెక్ చేద్దాం ఈసారి. 2 నెంబర్స్ ఫ్రంట్ టు బ్యాక్. లెట్ చెక్ ద నెంబర్స్. కెన్ ఐ డు ఆల్ ఆఫ్ దెమ్ ఫార్వర్డ్ ఆర్డర్? లెట్ చెక్ ద నెంబర్స్ నౌ. టాప్ టు బాటమ్, నిశ్శబ్దం, క్వైట్, సైలెన్స్. సంబడి స్టిల్ టాకింగ్ నౌ. సైలెన్స్. 44. The next number is 99, 85, 12, 25, 32, 11, 90, 60, 16, 70, 77. The next number is 93, 40, 30, 25, 22, 42, 36, 66. The next number is now 88, 29, 88, 45, 55, 57. The next number is 39. After that 66. Then 85, 72. The next number is 99. After that 88, 75, 34. Then next number is 42, 18. Then the next number is 46, 05, 22, 10, 91. The next number is 69. After that 80. The next number is 06. After that 43, 07, 50, 04. The next number is 77. Last number is 37. ఇలాగ వచ్చిందా? ఇంకో పని చేద్దాం ఉండండి. ఇప్పుడు ఇక్కడ మనకు అడ్డంగా అండి, యూ గాట్ 5 rows అడ్డంగా. ఓకే, 5 rows ఆర్ దేర్ నో. కెన్ యూ చూస్ ఎనీ 1 row? మీ ఇష్టమైన ఒక రో నెంబర్ చెప్పండి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. మూడవది ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్? బ్యాక్వర్డ్. 1 నెంబర్, 2 నెంబర్స్. ఓకే, 2 నెంబర్స్. మూడవ రో బ్యాక్వర్డ్ చెక్ చేద్దాం. మూడవ రో బ్యాక్వర్డ్ 2 నెంబర్. చెక్ దిస్. ఓకే, 72. ఆఫ్టర్ దట్ 85. ద నెక్స్ట్ నెంబర్ ఇస్ 66. ద నెక్స్ట్ నెంబర్ 39. ఆఫ్టర్ దట్ ద 57, 55, 45. The next number is 88, 29, 88. Coming correct. ఇంకో పని చేద్దాం. ఇప్పుడు నిలువుగా how many columns are there? 10. Choose one column number. 7th column. పైనుంచి కిందికి, అక్కడి నుంచి మీదిగా. పైనుంచి కిందికి 7వ కాలం చెక్ చేద్దాం. 7th column. Top to bottom. 11. After that the next number is now 22. After that the next number is 39. The next number is 46. The next number is 50. Coming correct. One more column number. Now ఈ చిన్న బాబు అడుగుతున్నాడు ఇష్టం ఎకనా. ఒక నిమిషం చిన్న తమ్ముడు. 6th column. పైనుంచి కింది, కింది నుంచి మీదిగా, కింది నుంచి మీదికి 6th column. ఓకే, బాటమ్ టు టాప్ 6th column. చెక్ దిస్. ఓకే, దిస్ ఈస్ 07. ఆఫ్టర్ దట్ 18. ద నెక్స్ట్ నెంబర్ ఇస్ 57. ద నెక్స్ట్ నెంబర్ ఇస్ 25. ద నెక్స్ట్ నెంబర్ ఇస్ 32. కమింగ్ కరెక్ట్. ఇంకా పని చేద్దామండి. ఇక్కడ మనకు 50 బాక్స్ ఉన్నాయి కదండి. ఐఎమ్ గోయింగ్ టు కమ్ డౌన్ హియర్. ఓకే, మీరు 1 to 50 ఏదో ఒక బాక్స్ నెంబర్ చెప్పండి. లోపల నెంబర్ నేను చెప్తాను. ఒక నిమిషం. ఓకే, వెయిట్ కమింగ్ డౌన్. ఓకే, ఒక బాక్స్ నెంబర్ చెప్పండి. 50. బాక్స్ నెంబర్
ఒక్క నిమిషం. 39 number is 1022 correct number. Yeah. 24 number is 40. 20 23 number is 88. 93 you're asking 93 number ఎక్కడ దొరుకుతుందా? So she is asking the other way. 93 box number, that number is box number 13 లో ఉంది. correct answer. Ask me number. 14 number is 4040. 16 box number 10. 43 box number 45. box number 26. 47 నెంబర్ ఎక్కడ లేదమ్మా. 47 బాక్స్ లో ఏముందంటే 47 బాక్స్ లో నెంబర్ ఏంటంటే దట్ ఈస్ నెంబర్ ఇస్ 5050. కరెక్ట్ ఆన్సర్. యా ఓకే. నౌ విల్ డు వన్ మోర్ థింగ్. నౌ ఆస్క్ మీ 50 దిస్ 57 బాక్స్ నెంబర్ 26 66 నౌ 2 ప్లేస్ లో ఉంది. బాక్స్ నెంబర్ 20 లో ఉంది. మళ్ళీ 28 లో కూడా ఉంది. 2 ప్లేస్ 26 ఇస్ కరెక్ట్ ఆన్సర్. నౌ yes ఓకే. యా 77 ఈజ్ ఇన్ 2 ప్లేసెస్. బాక్స్ నెంబర్ 12 లో ఉంది. సేమ్ థింగ్ బాక్స్ నెంబర్ మళ్ళీ 49 లో కూడా ఉంది. 77 రైట్ ఆన్సర్. నౌ yes యా. ఇక్కడ అబ్బాయిలు అనుకుంటారు సార్ అందరు అమ్మాయిల దగ్గరికి వెళ్ళట్లేదని. ఓకే ఆస్క్ మీ సమ్ నెంబర్ ఇన్ ద బాక్స్ యర్. ఓకే యా 35. ఓకే 35 నెంబర్ లోపల 35 నెంబర్ ఎక్కడ లేదమ్మా. 35 బాక్స్ లో ఏముందంటే దాంట్లో నెంబర్ వచ్చి 42 ఉంది. ఓకే 35 నెంబర్ ఎక్కడ లేదు. కరెక్ట్ ఆన్సర్. 28 దట్ నెంబర్ ఇస్ 66. ఓకే యా 45 బాక్స్ నెంబర్ 24 45 yes 46 ఓకే 46 లో నెంబర్ వచ్చి now 07 కరెక్ట్ ఆన్సర్. ఓకే 27 గివ్ an applause. థాంక్ యూ సో మచ్. ఓకే మీరు ఎంతమందికి ఉంది బాబు? ఐ వాంట్ టు లెర్న్ దిస్ టెక్నిక్ నా. ఎంతమందికి ఉంది బాబు? ఓకే ఎవ్రీబడి హెస్ గాట్. ఓకే ప్రపంచంలో చాలా మంది అంట దే వాంట్ టు గో టు స్వర్గలోకం, కానీ చావురా అంటే ఐ విల్ నాట్ డై అంటే ఫస్ట్ మనం చచ్చిపోతే కదా మనం స్వర్గలోకం పోతాం. అవునా కదా? వితౌట్ డైయింగ్ హౌ విల్ యూ గో టు స్వర్గలోకం యార్? అలాగే కష్టపడితేనే వస్తుంది. అయితే మీలో చాలా మంది అంటారు పో చేసి మా దీంట్లో ఏముంది గొప్ప, ఈ నెంబర్లను మాకు ఇచ్చేసేయి, రేపు యూ కమ్ టుమారో నేను నైట్ అంతా కూర్చొని బట్టి చెప్పేస్తా బాబు అని. బట్టి పడితే మీరు నేను మీ ఇంట్లో ఉన్న తమ్ముడు చెల్లి అందరు చెప్పేస్తారండి. నేను బట్టిలా ఒక చిన్న మెథడ్ వాడాను. అయినప్పటికీ మీకు తెలుసుకోవాలి కదా దీంట్లో ఏముంది గొప్ప అంటే చెప్తాను. మన బ్రెయిన్ అంట ఒక్కసారి 7 అంకెలు మాత్రం గుర్తుపెట్టుకుంటుందంట వితౌట్ ట్రైనింగ్ లేకుండా. మన బ్రెయిన్ ఒక్కసారి ఇట్ కెన్ రిమెంబర్ 7 నెంబర్స్. వి కాల్ దిస్ ఎస్ వన్ చంక్. అండర్స్టాండ్? లైక్ వి మెజర్ షుగర్ ఇన్ కేజీ, petrol in liters, like that. The unit for measuring memory is called a chunk. One chunk ante 7 numbers put together. Mana brain without training it once it can remember 7 numbers. Anduke koddi kalam kritam Chennai lo, Hyderabad lo, Bangalore lo landline telephone was only 7 అంకెలు. ఇప్పుడు ఏమైంది 8 అంకెలు. అటువంటి నెంబర్ రాయాలంటే ఏం చేస్తామంటే మనం 4 నెంబర్లు రాసి చిన్న గ్యాప్ ఇచ్చి మళ్ళీ 4, ఎందుకంటే మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి. అలాగే డాడీ మొబైల్ హౌ మెనీ నెంబర్స్ ఎలా రాస్తాం మనం? 5 రాసిన నెంబర్లు చిన్న గ్యాప్ ఇచ్చి మళ్ళీ 5. చూసారా? గమనించారా? ఎప్పుడన్నా మీరు బ్యాంకు క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ చూసారా? హౌ మెనీ నెంబర్స్ ఆర్ దేర్? 16 నెంబర్స్. ఎలా ఉంటాయండి? 4 నెంబర్లు స్పేస్, 4 నెంబర్లు స్పేస్. ఎందుకు ఇలా వచ్చింది డౌట్? ఎందుకంటే స్పేస్ ఇవ్వకపోతే మనకు గుర్తుకుండవు కాబట్టి. ఎందుకు చెప్తున్నానంటే ప్రపంచంలో ఎవరి మెమరీ చెక్ చేయాలన్నా నెంబర్ ఇస్తారండి. ఎవరైతే అందరికంటే ఎక్కువ నెంబర్లు గుర్తుపెట్టుకుంటారో ఆ మనిషికి అందరికంటే ఎక్కువ మెమరీ పవర్ ఉన్నట్టు. ఇలాగా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో శతావధానం అష్టావధానం విన్నారు పేరు? అవధానం చేస్తే చాలా మంచి మెమరీ ఉంది అంటారు కదా, అది తప్పు మాట. ఎందుకంటే అవధానంలో మెమరీతో పాటు భాష పైన కూడా మనకు కొంచెం గ్రిప్ ఉండాలి. అండర్స్టాండ్? ఛందస్సు దానికో ప్రాస ఉంటుంది, అది లేకపోతే చెప్పలేమన్నమాట. ఇప్పుడు ఈ అవధానం అనేది ఓన్లీ తెలుగు భాషలో. తమిళనాడులో దే డోంట్ అండర్స్టాండ్, కర్ణాటక దే డోంట్ అండర్స్టాండ్, హిందీ దే డోంట్ అండర్స్టాండ్, యూ గో టు అమెరికా దే డోంట్ రికగ్నైజ్ దిస్. అందుగురించే మనం అమెరికా వెళ్ళినా, లేకపోతే లండన్కి వెళ్ళినా, లేకపోతే బంగ్లాదేశ్కి వెళ్ళినా, పాకిస్తాన్కి వెళ్ళినా, శ్రీలంకకి వెళ్ళినా, ఇండియాకి వచ్చినా నెంబర్లు అంతే కదా. నెంబర్లు మాత్రం మారవు కదా, సేమ్ నెంబర్స్ కదా. అందుగురించి ఏం చేస్తారంటే నెంబర్లు ఇచ్చేసి ఏ మనిషి అందరికంటే ఎక్కువ గుర్తుపెట్టుకుంటాడు. ఎందుకంటే ప్రాంతం టు ప్రాంతం భాష మారుతుందా, మనిషి టు మనిషి సబ్జెక్టు కూడా మారిపోతుంది కదా.
కానీ నెంబర్లు మాత్రం అందరికి సేమ్ ఉంటాయి కదా, ఆ నెంబర్లు ఇచ్చేసి చెక్ చేస్తారు. ఏ మనిషి అందరికంటే ఎక్కువ గుర్తుపెట్టుకున్నాడో ఆ మనిషికి అందరికంటే ఎక్కువ మెమరీ పవర్ ఉన్నట్టు. ఇది ఎగ్జామ్. మీకు ఒక న్యూస్ పేపర్ రిపోర్ట్ చూపిస్తాను. లుక్ అట్ దిస్. ఇది ఒక న్యూస్ పేపర్ రిపోర్ట్. ఇది 1994లో ఓకే నా ఒక పేపర్లో వచ్చిన రిపోర్ట్. ఫస్ట్ మెమరీ ఛాంపియన్షిప్ జరిగింది అమెరికాలో. ఎప్పుడు అంటే 1994లో జరిగింది. అండ్ అందరూ వెళ్ళారు, 120 నెంబర్లు ఇచ్చారు గుర్తుపెట్టుకోమని. దాంట్లో ఒక అతను పేరు వచ్చి జోనాథన్ హాంకాంగ్. ఆయన రష్యా దేశం అనమాట. 120 నెంబర్స్ విని వాటి నుంచి 91 నెంబర్స్ గుర్తుపెట్టుకున్నాడబ్బా. దానికి ఆయన పేరు గిన్నిస్ బుక్లోకి ఎక్కడం కాకుండా ప్రపంచం మొత్తం మీద సూపర్ మెమరీ ఉన్న వ్యక్తి అని బిరుదు కూడా ఇచ్చారు. అయితే పీపుల్కి ఆసక్తి ఉంటుంది కదా, వెళ్ళి అడిగారు, జోనాథన్ గారు ఇంత మంచి మెమరీ పుట్టుకదా వచ్చిందా, లేకపోతే మీకు ఏదైనా మెమరీ టెక్నిక్ వచ్చా అంటే ఆయన ఎవరికి చెప్పలేదు. 3 ఏళ్ల తర్వాత 1997 one day Jonathan, wife and 2 children were going by a car in Moscow and that car fell off a big bridge. A huge accident లో all the 4 on the spot died. వాళ్ళతో పాటు ఈ మెమరీ సీక్రెట్ కూడా వానిష్ అయిపోయింది. తర్వాత చాలా మంది విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, మేధావులు దే డన్ సో మచ్ పరిశోధన. ఎందుకంటే ఒక మనిషి గుర్తుపెట్టుకున్నాడు అంటే ఏముంటుంది కదా, ఏమై ఉండొచ్చు ఆ టెక్నిక్. ఫైనల్ గా కొద్ది కాలం క్రితం ఒక మనిషి ఏం చేశాడంటే ఈ జోనాథన్ 91 గుర్తుపెట్టుకుంటే ఆ మనిషి ఏమో 200 అండి. అంటే 91కి డబల్ ఎంత, 91 into 2 182 యాడ్ 18 200 గుర్తుపెట్టుకొని ఆ మనిషి ఏమో ఈ జోనాథన్ రికార్డ్ బ్రేక్ చేశాడు. తెలుసా మీకు ఆ మనిషి? తెలీదా? యు వాంట్ టు నో? ఇది ఆయన మనిషి అప్ప. అది థ్యాంక్ యూ సో మచ్. అది నేను చేసిన ఫస్ట్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్. ఓకే, అయితే మీలో డౌట్ వస్తుంది కదా, ఏంటంటే మీలో ఎంతమంది మీరు త్రివేణి కాలేజ్లో లేకపోతే మీ కాలేజ్లో ఓకే యు హవ్ సీన్ గిన్నిస్ బుక్. ఐ డోంట్ నో సత్యసాయి కాలేజ్లో, త్రివేణి కాలేజ్, ఐ డోంట్ నో యు హవ్ సీన్ గిన్నిస్ బుక్. ఈరోజు ఇంటికి వెళ్ళి షబాష్ అనుకోవాలా. ఓకే, ఎందుకంటే యు మెట్ వన్ పర్సన్ హూ ఎంటర్డ్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్. అది ఒక ఇండియన్, అది ఒక తెలుగువాడు ఈరోజు మీ కాలేజ్కి వచ్చాడు కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అయితే మీలో చాలా మందికి డౌట్ ఏమంటే, జయసింహ సార్ మీరు ఏ స్కూల్కి పోయినరో మాకు చెప్తే, కాలేజ్ పేరు చెప్తే మేము ఆ కాలేజీకి వెళ్ళి జాయిన్ అయిపోతామని కదా. మనకు ఒక్కరికి వస్తే ఎంసెట్లో సీటు అందరం అదే కదా, ఒక్కరికి సిఏ కొడితే అందరం అదే. గొర్రెల మంద కదా. మీరు అందరూ ఇంగ్లీష్ బేబీస్ కదండి. యూ టాక్ ఇంగ్లీష్, యూ వాక్ ఇంగ్లీష్, యూ ఈట్ ఇంగ్లీష్, యూ స్లీప్ ఇంగ్లీష్, యూ డ్రింక్ ఇంగ్లీష్. మీ సార్లు మేమంతా ఓకే. వానకాలం ఎండాకాలం చదువు, చెట్టు కింద బడి, అడగండి మేడం వాళ్ళు. మాది తెలుగు మీడియం స్కూల్. అది కూడా ఏంటంటే మీరు మీకు గూగుల్ ఉంది కదా, ఇంటర్నెట్ గూగుల్ ఉందా? గూగుల్లో నా పేరు కొట్టండి, మీరు బీబీసీ ఎవ్రీ టీవీ ఛానల్ హెస్ డన్ వన్ సర్వే అన్ మీ. ఏమంటే మాది ఒక చిన్న వెనుకబడ్డ ప్రాంతం. ఎక్కడ? ఇక్కడి నుంచి కొంచెం దగ్గర. ఎక్కడి నుంచి అంటే ఇక్కడి నుంచి ఎగ్జాక్ట్లీ 120 కిలోమీటర్లు. మీకు సూర్యాపేట తెలుసా? పక్కన మా ఊరు కట్టంగూర, నల్గొండ జిల్లా. అంటే మీరు కోదాడ దాటితే పక్కన మా ఊరే. విజయవాడ పక్కనే కదా మా ఊరు. అండ్ 5 ఏళ్ళు ఐ వాజ్ నక్సలైట్. నక్సలైట్ తెలుసా మీకు? ఆ తెలంగాణలో కరీంనగర్, వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్ అక్కడ నక్సలైట్స్ ఎక్కువ ఉండేవాళ్ళు. మీరు అప్పుడు కాదు, మీ డాడీ చిన్నగా ఉన్నప్పుడు. ఓకే, 5 ఏళ్ళు ఐ వాజ్ నక్సలైట్. 7 to 12 years. 12 years ఫస్ట్ టైం ఐ కేమ్ టు స్కూల్. ఓకే, స్కూల్లో డైరెక్ట్లీ 7th class. అండ్ 8th, 9th, 10th అయిపోయిందా, ఇంట్లో నో ఫుడ్ టు ఈట్. డైరెక్ట్లీ ఐ గాట్ ఇన్ టు ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఒక చిన్న జాబ్ ఎయిర్ ఫోర్స్లో, ఏరోప్లేన్ క్లీనింగ్. ఒక్క ముక్క ఇంగ్లీష్ రాదు. एक वर्ड हिंदी में बात करना बिल्कुल मालूम नहीं था. वो माई जयसिम्हा. And today I went on to become one technician, flight engineer, Air Force pilot, 2 times President Medal, 1 among India, Sri Lanka. Okay, IPKF, Vellapulli Prabhakaran. Now Kargil war, squadron leader ante major in the army. You know Major Chandrakant cinema chusara, adi na rank. Okay, 1,40,40,000 రూపాయలు జీతం. నేను 5 ఏళ్ల క్రితం ఉద్యోగం వదిలేసిన. అడగండి ఎందుకు వదిలేసిన సార్ అని. ఎందుకంటే నాకు కొంచెం తిక్క, దానికి నో లెక్క. గబ్బర్ సింగ్ గారికి తిక్క, వాడికి లెక్క. జయసింహ గారికి తిక్క, నో లెక్క. అందుగురించి ఏమంటే నాకు అనిపించింది ఏమంటే ఏరోప్లేన్స్ కంటే కూడా మనుషులు చాలా ఇంపార్టెంట్ అని. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మీరే కదా. దేశం అంటే విజయవాడ అంటే ఏదో కాదు. విజయవాడ అంటే మీరే, మీ కాలేజ్ అంటే మీరే కదా. యు ఆర్ ద బ్యాక్ బోన్. మనం అంతా ఎలా తెలుసా? ఈగల్కి తెలియదు ఎంత పైకి ఎంత దూరం పోగలదు. ఎప్పటి వరకు? ఆ వింగ్స్ ఓపెన్ చేసే వరకు దాంట్లో ఉన్న శక్తి లేదు. అలాగే మనలో కూడా
so much of hidden immense potential is there. Unless you take out that innate potential, we don't know how high we can grow. అది తీయాలి, ఇది చేయాలి అనే ఉద్దేశంతో ఆ ఎయిర్ ఫోర్స్ యూనిఫామ్ వదిలేసి ఇప్పుడు ఈ మైక్ పట్టుకొని ఇప్పటిదాకా ఎన్నో దేశాలు, ఎన్నో ప్రాంతాలు, ఎన్నో పట్టణాలు మీలాగా లక్షలాది మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తా ఉన్నాను అనమాట. మెమరీ పైన, మోటివేషన్ పైన ఐఎమ్ గివింగ్ దిస్ ట్రైనింగ్. ఇది నాకు వృత్తి కాదు, డబ్బు చాలా మంది సంపాదిస్తాడు, ఇది నా జీవితం. అర్థమవుతుందా? ఇది నా జీవితం. అంటే ఏదో గొప్ప కుటుంబంలో పుడితేనే గొప్ప వాళ్ళు అవుతారు, ఓకే, లేదు ఈ ప్రాంతంలో పుడితేనే గొప్ప వాళ్ళు అవుతారు, ఈ కులంలో కూడా గొప్ప వాళ్ళు పుడతారు అలా అనుకుంటారు కదండి. తప్పండి. అబ్దుల్ కలాం గారు పుట్టింది చిన్న ఊరు రామేశ్వరం పక్కన. అమ్మ నాన్న చదువుకోవాలా. చిన్నప్పుడు నా మస్జిద్ పక్కన స్కూల్కి సైకిల్ పైన నా న్యూస్ పేపర్లు, పాన్ షాప్లో పాన్లు, నల్లగా ఉంటాడు, చింపిరి జుట్టు అబ్బాయి కదండి. పెద్దయ్యాక ఇండియాస్ నెంబర్ 1 సైంటిస్ట్, రోల్ మోడల్, ఇండియన్ ప్రెసిడెంట్, భారతరత్న. అవునా? మనందరికీ రోల్ మోడల్. ఎస్ ఆర్ నో? అంటే ఎక్కడ పుట్టామన్నది కాదు, ఏమి అవ్వాలనుకుంటున్నాం. మీరు అనుకుంటే మీలో ఒక ఇందిరాగాంధీ, ఒక కల్పన చావ్లా, ఒక హిలరీ క్లింటన్, యూనో నా ఒక సరోజిని నాయుడు, ఐ డోంట్ నో వాట్ ఈస్ వన్ దుర్గా మాత ఇస్ దేర్, అండ్ ఇన్ యూ వన్ గాంధీజీ ఇస్ దేర్, ఇన్ యూ వన్ మదర్ తెరీసా ఇస్ దేర్, అండ్ హూ ఇస్ దేర్. అది తీసుకొని రావాలా. జీవితం అంటే అల్లా టప్ప కాదు. యూ హ్యావ్ గాట్ దట్ పొటెన్షియల్. మా టైంలో ఇటువంటి మంచి మేడంలు, ఇటువంటి మంచి సార్లు ఏం లేదు, ఇటువంటి కాలేజ్ లేదు, ఇటువంటిది ఒకటి ఉంటుంది అన్న విషయం నాకు తెలియదు. ఇలా మైక్ పట్టుకొని స్పీచ్ ఇవ్వచ్చు, వ్యక్తిత్వ వికాసం అని ఉంటుంది అన్న విషయం నేను ఈ మైక్ పట్టుకునే వరకు నాకే తెలియదు. అండర్స్టాండ్? గంప గారి సార్ని చూసే వరకు నాకే తెలియదు ఇలా ఉంటుంది అని. ఓకే, అండ్ నాకు ఏబిసిడి మెమరీ తెలియదు. ఈరోజు మెమరీ అంటే మొత్తం ఇండియా లోపల నెంబర్ 1, టాప్ 10 ఇన్ హోల్ వరల్డ్ నౌ. ఎవ్రీబడి ఈజ్ మై స్టూడెంట్ రైట్ నౌ. ఎవ్రీబడి ఈజ్ మై స్టూడెంట్ నౌ. ఓకే, అండ్ ఐఎమ్ టీచింగ్ నాట్ ఓన్లీ దిస్, ఎనీథింగ్ ఐ విల్ డూ. ఓకే, సో ఇది మీకు చెప్పాలనుకున్నాను. Now, whether you are a boy or a girl, doesn't really matter. Okay, you have it in you. Anyone can become successful. Aithe, can I teach you one simple memory technique for you? Shall I teach you one technique now? Okay. Aithe, before I teach you, I want to see if you can remember few words now. Okonni chinna chinna padalu cheptanu. Nebbarlu మీ వల్ల కాదు, కొంచెం టైం పడుతుంది. Next time when I come to your college, I spend one full day with you. I will train you. ఈ నెంబర్స్ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, దాని ద్వారా కాన్స్టెంట్స్, హిస్టారికల్ ఇయర్స్, న్యూమరికల్ డేటా, నా కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఎలాగా, కార్ నెంబర్ ఎలాగా, మొబైల్ నెంబర్ ఎలాగా, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎలాగా, పిన్ నెంబర్ ఎలాగా, అవన్నీ తర్వాత చెప్తాను. సింపుల్ టెక్నిక్. షల్ ఐ టీచ్ యు నౌ? ఓకే, ఇప్పుడు ఎవరి దగ్గర పెన్ను పేపర్ లేదు కదా, అందరు క్లోజ్ చేయండి. ఎక్కడ రాయొద్దు. ఉందా బ్రెయిన్ అందరికీ? హలో, బ్రెయిన్ ఉందా? చెక్ చేయండి బాబు, బ్రెయిన్ ఉందా? అమ్మ బ్రెయిన్ లెస్ ఫెలో అంటుంది కదా, ఉందా బ్రెయిన్? ఓకే, ఇప్పుడు కొన్ని చిన్న చిన్న సింపుల్ పదాలు చెప్తాను, చూద్దాం మీలో ఎంతమంది గుర్తు పెట్టుకోగలరు. చేస్తారా? ఓకే, రైట్. ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ సమ్ సింపుల్ వర్డ్స్. రిమెంబర్. ఫస్ట్ వర్డ్, ఒక వర్డ్ గుర్తుపెట్టుకోండి, అరుణ. ఒక వర్డ్ గుర్తుపెట్టుకోండి, అరుణ. అరుణ అంటే ఒక అమ్మాయి పేరు. గుర్తొచ్చిందా? నెక్స్ట్ వన్, చార్మినార్. యూనో చార్మినార్ ఎక్కడుంది బాబు? ఓకే, టీ. టీ అంటే చాయ్. ఓకే, టీ వచ్చేసిందా? దెన్ నెక్స్ట్ వన్, రిమెంబర్, లాలూ ప్రసాద్ యాదవ్. తెలుసా లాలూ ప్రసాద్ యాదవ్? ఎవరైనా? ఫార్మర్ బీహార్ చీఫ్ మినిస్టర్, ఫార్మర్ ఇండియన్ రైల్వే మినిస్టర్. ఆయన ఒక ఫన్నీ పొలిటీషియన్. అంటే జబ్ తక్ సమోసా మే హై ఆలు, బీహార్ మే లాలు అలా చెప్తా ఉంటాడు. సో బీహార్ అనే రాష్ట్రం గుర్తు పెట్టుకోవాలంటే లాలూ ప్రసాద్ యాదవ్ పేరు గుర్తుకుందా? లాలూ ప్రసాద్ యాదవ్ వచ్చిందా? నెక్స్ట్ వన్, గోవా బీచ్. గోవా వెరీ ఫేమస్ ఫర్ బీచెస్. ఓకే, నెక్స్ట్ వన్, మహాత్మా గాంధీ. తెలుసా? గాంధీజీ. ఓకే, ఆఫ్టర్ దట్ నెక్స్ట్ వన్, రిమెంబర్, హరి అన్న. హరి అంటే ఒక అబ్బాయి పేరు. అన్న మీన్స్ వాట్? గోపన్న, రామన్న, జయసింహన్న అంటాం కదా. గంప నాగేశ్వరరావు అన్న అంటాం కదా. అన్న అంటే బ్రదర్. సో హరి అన్న ఒకటే పదం, హరి అన్న వచ్చేసిందా? నెక్స్ట్ వన్, హిమ. ఒక అమ్మాయి పేరు హిమ, HIMA, హిమ వచ్చేసిందా? నెక్స్ట్ వన్, యాపిల్. యూనో యాపిల్? యాపిల్. ఆఫ్టర్ దట్ మ్యూజిక్. మ్యూజిక్. మ్యూజిక్ అంటే కర్ణాటక మ్యూజిక్. ఓకే, గాట్ ఇట్ మ్యూజిక్ నౌ. ఆఫ్టర్ మ్యూజిక్ నెక్స్ట్ వన్ ఇస్ భోపాల్. విచ్ స్టేట్ క్యాపిటల్? భోపాల్, మధ్యప్రదేశ్. ఓకే, దేర్ ఆఫ్టర్ కోకోనట్ అంటే కొబ్బరికాయ. కోకోనట్ తెలుసు కదా, కోకోనట్. ఆఫ్టర్ కోకోనట్ ద నెక్స్ట్ వన్ ఇస్ సచిన్ తెందూల్కర్. తెలుసా సచిన్? ఓకే, ఆఫ్టర్ సచిన్ నెక్స్ట్ వన్, మనీ అంటే పైసల్, పైసల్ డబ్బుల్, మనీ. మనీ. మనీ.
ఇంగ్లీష్లో మనీ, అలా గుర్తుపెట్టుకోవాలి. మనీ అంటే మనీ. ఓకే, నెక్స్ట్ వన్ మేఘం. మేఘం అంటే పైన చూసిన వర్షాలు మేఘాలు వస్తున్నాయి కదా, మేఘాలు అంటే మేఘాలు. ఓకే, నెక్స్ట్ వన్ మేజ్ రామ్. ఒక గుర్తుపెట్టుకోండి, రామ్ అంటే రాముడు, మేజ్ అంటే మొక్కజొన్న. ఇంగ్లీష్లో మేజ్ అంటే మొక్కజొన్న, అదే సార్ మేజ్ కార్న్. సో దేవుడు ఎప్పుడు మేఘాల నుంచి ప్రత్యక్షమవుతాడా? సో మేఘాల నుంచి ఒక చేతిలో మేజ్ అంటే మొక్కజొన్న పట్టుకొని రాముడు ప్రత్యక్షమయ్యాడు. అలా ఊహించుకోండి, మేజ్ రామ్ ఒకటే పదం వచ్చేసిందా? నెక్స్ట్ వన్ నాగుపాము, పెద్ద నాగుపాము. తెలుసా నాగుపాము? పెద్ద స్నేక్. నాగుపాము అంటే నాగుపామే. నెక్స్ట్ వన్ హర్భజన్ సింగ్. తెలుసా హర్భజన్ సింగ్? ఎవరు బాబు? ఓ ఇండియన్ స్పిన్నర్ హర్భజన్. ఆయన ఏంటి? సర్దార్జీ. సర్దార్జీలు ఏ రాష్ట్రంలో ఉంటారు బాబు? పంజాబ్. వెరీ గుడ్. ఓకే, హర్భజన్. నెక్స్ట్ వన్ సిక్. సిక్ అంటే SICK. సిక్ అంటే బీమార్, జ్వరం వచ్చేసింది సార్, స్కూల్కి ఎందుకు రాలా, కాలేజ్ రా సార్, సిక్ అయినా సార్. ఓకే, సిక్కు SICK సిక్కు. ఇది చెప్పినా కదా. ఇప్పుడు ఏం చేయండి? నోట్బుక్ ఉంటే నోట్బుక్ ఓపెన్ చేయండి, పేపర్ ఉంటే పేపర్ ఓపెన్ చేయండి, పెన్ ఉంటే పెన్ ఓపెన్ చేయండి. ఎన్ని మీకు గుర్తున్నాయి? ముందు వెనక, వెనక ముందు. నాకు ఓకే. పేపర్ పెన్ లేని వాళ్ళు అన్నయ్యలు డోంట్ వరీ, మీ ఫింగర్స్ పైన కౌంట్ చేయండి. ఎలా అయినా పర్లేదు, ముందు వెనక, వెనక ముందు. ఓకే, ఎన్ని పదాలు మనకు గుర్తున్నాయి? కెన్ యూ జస్ట్ ట్రై? ఓకే, ఇఫ్ యూ నో యూ రైట్, ఇఫ్ యూ డోంట్ నో అండ్ యూ కెన్ కౌంట్ ఆన్ యర్ ఫింగర్స్. లెట్ మీ సీ హౌ మెనీ వర్డ్స్ యూ రిమెంబర్. Babu, can you count how many words you remember? How many words, Babu? How many of you here are more than 5, less than 10? How many of you in this range now? 5 కన్నా ఎక్కువ, 10 కన్నా తక్కువ. ఓకే, హ్యాండ్స్ డౌన్. సార్ 10 కన్నా ఎక్కువ, 15 కన్నా తక్కువ. మోర్ దెన్ 10, లెస్ దెన్ 15 కొంచెం మంది. సార్ మోర్ దెన్ 15 ఉన్నారు ఎవరైనా? ఆహా, ఒక్కరిద్దరు. హ్యాండ్స్ డౌన్. నా క్లోజ్ యర్ పేపర్ అండ్ పెన్. మీ ప్రాబ్లం ఏమవుతుంది సార్ అండి? హౌ ఆర్ యూ రిమెంబరింగ్? యు ఆర్ యూజింగ్ ట్రైంగ్ టు బై హార్ట్ దీస్ వర్డ్స్ నౌ. ఐ టోల్డ్ యు అరుణ, 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 అరుణ. I told Charminar, Aruna, Charminar, Aruna, Charminar. I told T, Aruna, Charminar, T, Aruna, Charminar, T, Aruna, Charminar, T. I told Lalu Prasad, by then Aruna jump అయిపోయింది కదా. I told Goa Beach, you forgot your name. I told Gandhiji, you forgot whether you are a girl or a boy. అంటే బట్టి పడితే మొత్తం తికమక్క. ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే యూ షుడ్ యూజ్ వన్ మెథడ్. ఓకే, నాట్ బై హార్టింగ్. ద ఫస్ట్ మెథడ్ యూ షుడ్ యూజ్ ఇస్ కాల్డ్ క్రియేటివ్ విజువలైజేషన్. నౌ విజువలైజేషన్ అంటే ఇమాజినేషన్. మన బ్రెయిన్ కంప్యూటర్ రెండు ఒకేలాగా గుర్తుపెట్టుకున్నాను. బ్రెయిన్ అండ్ కంప్యూటర్ రెండు వర్క్ సేమ్ ఫ్యాషన్. లైక్ వి టైప్ సంథింగ్ ఇంటూ కంప్యూటర్, వాట్ డస్ ఇట్ డు? ఇట్ కన్వర్ట్స్ వాట్ ఎవర్ వి టైప్ ఇంటూ 0110. అవునా కదా? వై? ద కంప్యూటర్ నోస్ ఓన్లీ బైనరీ కోడ్ భాష. అవునా కదా? అలాగే మన బ్రెయిన్ కూడా అలాగే పని చేస్తుంది. వెదర్ యు రీడ్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఆర్ హిందీ ఆర్ సోషల్, when it goes inside, brain converts whatever we read into pictures. ఎందుకంటే ఇంట్లో ఉన్న మాదిరి మన బ్రెయిన్ లో కూడా ఒక టీవీ ఉంది. ఆ టీవీలో ఓన్లీ బొమ్మలు చూస్తుంది. అంటే బ్రెయిన్కి ఒకే ఒక భాష అర్థమవుతుంది, ఏమంటే బొమ్మల భాష. అండర్స్టాండ్? బొమ్మల భాష ఒక్కడే అర్థమవుతుంది. అందుగురించి మీరు ఇప్పుడు గమనించారా? ఒక సినిమా చూసామనుకోండి, నా 6 months అయినాక స్టోరీ చెప్తారు, కానీ ఒక బుక్ చదివితే వారంలో మర్చిపోతారు. అవునా కదా? మీలో ఎంతమంది అండి పోకిరి సినిమా చూసారండి? పోకిరి సినిమా అబ్బో, హ్యాండ్స్ డౌన్. హాయ్ బాబాయ్. ఒకడు వచ్చాడు, రే పంట అంటే ఎవడరా? అప్పుడు ఏమంటారు మహేష్ బాబు? ఎవడు కొడితే ఆడే. ఇవన్నీ గుర్తుకున్నాయి కదరా. మరి బాయిల్స్ లా, చార్లెస్ లా, న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్, ఆర్కిమిడిస్ మాకేం తెలుసు సారు అంటే మహేష్ బాబు ఒక్కసారి చెప్తే, మన మేడం ఒకసారి చెప్తే అసలు కాలేజ్కే రానట్టు, అసలు చెప్పనట్టు కదా. మేడం షీ విల్ కమ్ అండ్ టెల్ వన్ లెసన్. నెక్స్ట్ చిల్డ్రన్ ఎస్టర్డే వాట్ ఐ టోల్డ్ యూ. మిస్ మీరు రాలే కదా ఎస్టర్డే? వచ్చా కదా. వచ్చిన అదే కాలేజ్కి. అయ్యా రాలేదనుకున్నా, వచ్చిందా అయ్యా? ఎందుకంటే సినిమాలో బొమ్మలు ఉన్నాయి. ఓకే, ఏంటి టెక్స్ట్ బుక్లో బొమ్మలు లేవు కదా. ఇదే మెథడ్. అందుగురించే మనం రోజుకి 4 సినిమాలు చూడరా అంటే 6 చూస్తాం కదా. కానీ ఒక్క బుక్ గంట చదువురా అంటే, సార్ కింద మండుతుంది సార్, పొగలు వస్తున్నాయి సార్. ఎందుకంటే మన బ్రెయిన్కి బొమ్మలు ఇష్టం అనమాట. ఇప్పుడు ఏంటంటే ఈ మెథడ్ ఉపయోగించి ఇలా చదువుకోవచ్చు. ఇదే నా పరిశోధన అంతా. గత 5 ఏళ్ళ నా పరిశోధన ఏమంటే,
ఇది ఉపయోగించి ఏదైనా టెక్స్ట్ బుక్ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు. నేను ఐఏఎస్ వెళ్ళే వాళ్ళకి, సిఏ చేసే వాళ్ళకు, గ్రూప్ ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళకు, డిఎస్ వెళ్ళే వాళ్ళకు, టీచర్లకు నేర్పిస్తూ ఉంటాను, స్టూడెంట్స్ అందరికి కూడా. ఎలాగా ఒక చిన్న టెక్స్ట్ బుక్ ఉంటే ఎలా మనం ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు, దానికి ఫుల్ ట్రైనింగ్ కావాలా. ఇప్పుడు ఈ చిన్న వర్డ్స్ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు నేర్పిస్తాను, ఓకేనా. దానికి ఏం చేయాలంటే ఫస్ట్ అందరూ నా క్లోజ్ యువర్ పేపర్ అండ్ పెన్, సిట్ కంఫర్టబుల్ ఇన్ ద చైర్ నా. ఫస్ట్ హ్యాపీ కూర్చోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కూర్చోండి బాబు. సిట్ కంఫర్టబుల్ ఇన్ ద చైర్. సిట్ కంఫర్టబుల్లీ. Both the feet flat on the ground. Okay? Hands on the thighs. Okay? You sit comfortably. కొంతమంది కూర్చో ఇట్లా. చెప్పండి సార్. మీకు కోపం వస్తుంది కదా, సార్ మీకేం సమస్య సార్, ఇట్లా కూర్చుంటే మీకేం ప్రాబ్లం సార్. నా బ్రెయిన్ కదా వాడాల్సింది, నా బాడీ ఇట్లా ఉంటుంది సార్. హలో, మీ మేడం ఏమన్నా ఏంటి లిటిల్ ఏమన్నా స్క్రూ లూసా? ఎందుకు రోజు కాలేజీలో క్లాస్లో సిట్ ప్రాపర్లీ, సిట్ ప్రాపర్ అంటే మీరు ఊరికే సిట్ ప్రాపర్లీ, సిట్ ప్రాపర్లీ, సిట్ ప్రాపర్లీ కదా. ఎందుకంటే లిసన్, ఐ టెల్ యూ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. బాడీ ఉందా అన్నయ్య, బ్రెయిన్ ఉందా తమ్ముడు. అన్నయ్య సరిగా లేకుంటే తమ్ముడు బాగుంటాడా? ఉంటాడు కదా. నా మీ అన్నయ్య ఇంజనీరింగ్ చదువుతున్నాడు బాబు, నా అన్నయ్య వాచింగ్ టీవీ 12 o'clock. అమ్మేమంటది, ఒరేయ్ అడ్డగాడతా చదువుకోరా. మీరు అంటారు మమ్మే ఊరికి అడ్డగాడతా, అన్న చదువు చూస్తుండు కదా, అన్న కొంచెం ఊరికని తిడతా ఉంటావు. అంటే అన్న చదువుకోకుంటే తమ్ముడు చదువుకుంటాడా? చదువుకోడు కదా. ఇప్పుడు మీరు టీవీ చూస్తుంటే మీ చెల్లె చదువుకుంటుందా? చదువుకోదు కదా. ఎప్పుడైతే ఇదేమో బిగ్ బ్రదర్ బాడీ, బ్రెయిన్ ఏమో చోటా భయ్యా, ద మూమెంట్ యు సిట్ నో బాడీ ఏమంటారు సార్, రే ఇది వేస్ట్ క్లాస్, పడుకోబే, పడుకోలేదు మేడం. యు అండర్స్టాండ్ నౌ? సో ద మూమెంట్ యు సిట్ నో, బ్రెయిన్ సే, బాడీ సేస్ యు స్లీప్ నౌ. బట్ ద మూమెంట్ ఐ సెట్ ఓకే సిట్ కంఫర్టబుల్లీ, నా ద మూమెంట్ యు సిట్ నో, బాడీ ఏమంటది, ఓ బ్రెయిన్ రైట్ చోటుగా వినా చెప్. బికాస్ బాడీ ఇస్ దేర్ నో, బికాస్ body and brain are not separate, they are the parts of the same system. Understand? By changing my body movement, I can change my thoughts and I can change my mood, I can change my psychology. By changing my psychology, my body movements will change. This we can discuss in NLP, some different training program lo. First of all, sit comfortably now. Okay, anytime in the class now, first of all you need to learn to sit properly. Sit. Okay, now I'm going to give one command, close your eyes. Okay, eyes close చేసుకోండి. నేను చెప్పే వరకు ఎవరు ఐస్ ఓపెన్ చేయదండి. మధ్యలో ఈ మేడం ఉందా పోయిందా, ఆ సార్ ఉండా జంప్ అయిందా, జయసింహ సార్ ఉండా పోయిందా, హలో ఎవరు జంప్ కాలేదు, అందరు ఇక్కడే ఉన్నారు, మీరు ఐస్ క్లోజ్ చేసుకోవాలి. ఆఫ్టర్ యూ క్లోజ్ యువర్ ఐస్, వాట్ యు షుడ్ డు, స్విచ్ ఆన్ యువర్ మెంటల్ టెలివిజన్. ఇక్కడ ఉంది కదా టీవీ, ఆన్ చేయండి. దాని తర్వాత టీవీ ఆన్ చేశాక దెన్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ వన్ స్టోరీ నౌ. స్టోరీలు మీకు ఇష్టం కదా, ఆ స్టోరీలో కొన్ని బొమ్మలు వస్తాయన్నమాట. వాట్ వి షుడ్ డు, సీ దోస్ బొమ్మలు ఇన్ యువర్ మెంటల్ టెలివిజన్. అంతే, మీరు ఇంకేం చేయదండి. నేను చెప్పే వరకు ఎవరు కూడా నా ఐస్ ఓపెన్ చేసి చేయొద్దు. డోంట్ ఓపెన్ ది ఐస్ నౌ. సిట్ కంఫర్టబుల్లీ, both the feet flat on the ground, hands on the thighs, gently close your eyes now. Take a deep breath, hold it, slowly exhale. As you exhale, tell yourself relax, relax and relax. One more deep breath, hold it, slowly exhale. As you exhale, tell yourself relax, relax and relax. Imagine there is one girl called Aruna. మీ ఫ్రెండ్ అరుణ, అందమైన అమ్మాయి, ఏం చేసింది, షీ వెంట్ టు సీ చార్మినార్. కెన్ యు సీ అరుణ? చార్మినార్ ఎక్కుతుంది, చార్మినార్ దిగుతుంది. చార్మినార్ ఎక్కి దిగి అలసిపోయిందంట. షీ వెంట్ టు డ్రింక్ ఏ కప్ ఆఫ్ టీ. చూడండి, పెద్ద టీ షాప్, అక్కడ టీ అమ్ముతున్నారు అంటే లాలు ప్రసాద్ యాదవ్. చూడండి, ఆయన ధోతి కట్టుకున్నాడు, ఓకే, టర్బన్ ఉంది. చాయ్ చాయ్ ఎవరు? లాలు ప్రసాద్ యాదవ్. టీ తాగాక ఈ లాలు ప్రసాద్ ఏం చేశాడు, అరుణని తీసుకొని దే బోత్ వెంట్ టు గోవా బీచ్. నౌ లుక్ ఎట్ దట్, అరుణ, లాలు ప్రసాద్, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద గోవా బీచ్ నౌ. కనిపిస్తుందా పెద్ద సముద్రం నౌ? గోవా బీచ్ కనిపిస్తుందా? బ్యూటిఫుల్ గోవా బీచ్ నౌ. అక్కడ గోవా బీచ్ లో ఆడుకుంటుంటే కనిపించడం మీకు మహాత్మా గాంధీ. చూడండి, గాంధీజీ ఒక దోత్ ఉంది, నో బనియన్ నో షర్ట్, చేతిలో కట్టె ఉంది, కళ్ళకు కళ్ళజోడు ఉంది, నా దోతుకో వాచ్ ఉంది, కాళ్ళకు చెప్పులు ఉన్నాయి, సన్నగా ఉన్నాడు. చూడండి గాంధీజీ, కెనిసి గాంధీజీ అక్కడ నిలబడి హరి అన్నా హరి అన్న అరుస్తున్నాడు. అంటే గాంధీజీకి అన్న ఉందంట, ఆయన పేరు హరి. సో గాంధీ షౌటింగ్ హరి అన్నా హరి అన్నా అని అరుస్తున్నాడు. అప్పుడు
ఒక అమ్మాయి హిమ వచ్చింది అక్కడికి. చూడండి, ఒక HIMA హిమ. కెన్ యూ సీ దట్ బ్యూటిఫుల్ గర్ల్ నౌ? ఆమె వచ్చింది, అన్నది గాంధీజీ ముందే సన్నగా ఉన్నారు, అన్నం తినలేదు, ఎందుకు అరుస్తున్నారు, తినండి ఒక యాపిల్ అని. షీ గేవ్ వన్ చెర్రీ రెడ్ యాపిల్ టు గాంధీజీ. నౌ whenever we talk about apple, you think of Jammu and Kashmir, because Jammu and Kashmir lo you have two kinds of income. Okatemo now tourism, రెండవదేమో apple they grow. Okay, so cherry red apple, అందమైన ఒక యాపిల్ పండించి తినడానికి. Okay, as now Gandhiji ate apple, Gandhiji was stomach was so full, he started playing music now. Okay, చూడండి ఎంత ఫన్నీగా ఉందో, లా 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 లా. గాంధీజీ కర్ణాటక మ్యూజిక్ చేస్తే ఎంత ఫన్నీగా ఉంది. కెన్ యు సీ గాంధీజీ ప్లేయింగ్ మ్యూజిక్ నా? అలా మ్యూజిక్ ప్లే చేస్తూ హీ వెంట్ ఆల్ ద వే టు భోపాల్. లుక్ ఎట్ గాంధీజీ గోయింగ్ ఇన్ టు భోపాల్ నౌ. కెన్ రీడ్ ద బిగ్ బోర్డ్ కాల్డ్ భోపాల్, BHOPL, భోపాల్. అక్కడ వాళ్ళందరూ ఫుల్ హ్యాపీ గాంధీజీ మ్యూజిక్ చూసి. దే గేవ్ వన్ కోకోనట్ టు గాంధీజీ. అంటే ఆ భోపాల్లో ఉన్న ప్రజలందరూ కూడా గాంధీజీకి ఏమి ఇచ్చారు? ఒక కొబ్బరికాయ ఇచ్చారు తినమని. గాంధీజీ ఏమన్నాడు? ఇచ్చినందుకు థ్యాంక్స్, బట్ హౌ కెన్ ఐ ఈట్ కోకోనట్? ఐ డోంట్ హ్యావ్ టీత్ ఓన్లీ. ఎనీవే యూ హ్యావ్ గివెన్, ఐ విల్ టేక్. సో గాంధీజీ టు కోకోనట్. హీ వెంట్ అండ్ గేవ్ దట్ కోకోనట్ టు సచిన్ తెందుల్కర్. సచిన్ కి గిఫ్ట్ ఇచ్చాడు. సచిన్ ఫుల్ హ్యాపీస్. అబ్బా, 1.3 billion people. Now Gandhiji, you thought about me and gave me this coconut. Thank you so much. Okay, so Sachin em chesadu, return ga he gave some money. So imagine Sachin is giving one bag full of money. Chudandi oka bag ninda double నింపేస్తున్నాడు, full money. Sachin normal ga కంజూస్ ఫెలో, పిసినారి. When he gave so much money, పైన ఆకాశంలో దట్టంగా మేఘాలు అలుముకున్నాయి. కెన్ యు సీ నౌ? అంటే ప్రకృతి చెలించిపోయింది, ఆకాశంలో మేఘాలు దట్టంగా అలుముకున్నాయి, నల్లగా మేఘాలు. కెన్ యు సీ నౌ? ఆ మేఘాలో నుంచి ఓకే మేజ్ రామ్ అంటే చేతిలో మొక్కజొన్న పట్టుకొని రాముడు ప్రత్యక్షమయ్యాడు. కెన్ యు సీ మేజ్ హోల్డింగ్ అండ్ రామ్ అపియరింగ్? ఒకటే వర్డ్, మేజ్ రామ్. ఆయన ముందు ఒక పెద్ద నాగపాము డాన్స్ చేస్తుంది. కెన్ యు సీ నాగపాము డాన్సింగ్ నౌ? పెద్ద నాగపాము. ఆ నాగపాము కిందికి పోయి బిరబిరపోయి స్టేడియంలో ఉన్న హర్భజన్ సింగ్ ని కాటేసింది. కెన్ యు సీ హర్భజన్ సింగ్ ని కాటేసిందా? సదాజీ వాడేమైండు? సిక్ అయిపోయాడు, ఈ కింద పడిపోయాడు. ఈజ్ వామిటింగ్ నౌ, ఈ బికేమ్ సిక్ నౌ. ఓకే, ఇప్పుడు ఇలాగే ఉంచుకోండి వర్డ్స్ అని కూడా. ఐస్ క్లోజ్ చేసుకోండి. ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ యూ సమ్ క్వశ్చన్స్. యూ మస్ట్ ఆన్సర్ టు మై క్వశ్చన్ ఫ్రమ్ బిగినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక అమ్మాయి పేరేంటి బాబు? షీ వెంట్ టు సీ. ఏం తాగాలనుకుంది? టీ. ఎవరు అమ్ముతున్నారు? ఇద్దరు ఏ బీచ్కి వెళ్ళారు? గోవా బీచ్లో ఎవరు కనిపించారు? గాంధీజీ ఏం అరుస్తున్నాడు? అప్పుడు ఒక అమ్మాయి ఎవరు వచ్చారు? హిమ వచ్చి గాంధీజీకి ఏమి ఇచ్చింది? గాంధీజీ ఏం ప్లే చేస్తున్నాడు? అలా ప్లే చేసుకుంటూ మ్యూజిక్ ఎవరికి వెళ్ళాడు? భోపాల్. వాళ్ళు ఏం గిఫ్ట్ ఇచ్చారు? గాంధీజీ ఒకటి ఎవరికి ఇచ్చాడు? సచిన్ రిటర్న్ గేమ్ ఇచ్చాడు. ఆకాశం దట్టంగా ఏం అలుముకుంది? మేఘాల నుంచి ఏం ప్రత్యక్షమైంది? మేజ్రామ్ ముందు ఏం డాన్స్ చేస్తుంది? నాగపాము ఎవరిని కాటేస్తుంది? హర్భజన్ వాడు ఏమయ్యాడు? సిక్. నా ఐస్ క్లోజ్ చేసుకోండి. ఇంకొంచెం స్టోరీ. యూర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ కొంచెం. ఇంకా సిక్ అవగానే హర్భజన్ అరుస్తున్నాడు, ఓ రిక్షా. ఓ రిక్షా అంటే ఇంకేం హాస్పిటల్ పోవాలి కదా. రిక్షా, ఓ రిక్షా, నన్ను తీసుకపో రిక్షా అరుస్తున్నాడు. అప్పుడు రిక్షా వాడు వచ్చాడు. హర్భజన్ రిక్షాలో కూర్చోబెట్టుకొని హీ టుక్ హిమ్ త్రూ డెజర్ట్. అంటే ఒక ఎడారి గుండా తీసుకెళ్తున్నాడు. ఎడారి, యూనో సి ఎడారి. వెనెవర్ యూ టాక్ అబౌట్ ఎడారి డెజర్ట్, యూ థింక్ అబౌట్ రాజస్థాన్. ఎందుకు? మన దేశంలో రాజస్థాన్ రాష్ట్రంలోనే ఎక్కువ ఉంటాయి ఎడార్లన్నీ. ఓకే, అలా ఒక ఎడారి మార్గాన దే వెంట్ టు డెహ్రాడూన్. నౌ రీడ్ దట్ బిగ్ బోర్డ్ కాల్డ్ డెహ్రాడూన్, DEHRADUN. కెన్ రీడ్ ద బోర్డ్ నౌ? డెహ్రాడూన్ అంటే ద క్యాపిటల్ ఆఫ్ ఉత్తరాఖండ్, రాష్ట్రానికి క్యాపిటల్. డెహ్రాడూన్కి వెళ్ళారు. అక్కడ మీరు నడుస్తుంటే మీకు అనిపించింది ఒక అందమైన వైట్ మార్బల్ తాజ్ మహల్. కెన్ యు సీ బ్యూటిఫుల్ తాజ్ మహల్ నౌ? బ్యూటిఫుల్ తాజ్ మహల్. అరే, డెహ్రాడూన్లో తాజ్ మహల్ ఎలా? ఆశ్చర్యపడుతున్నారా? సడన్ గా తాజ్ మహల్ పైన యూసా సూపర్ స్టార్ కబాలి రజనీకాంత్ ఇస్ డాన్సింగ్ దేర్. కెన్ యు సీ రజనీకాంత్ దేర్? రెడ్ షూ, గ్రీన్ ప్యాంట్, yellow షర్ట్, వైట్ గాగుల్స్. ఫన్నీ సూపర్ స్టార్ కబాలి రజనీకాంత్. ఆయన పక్కన ఒక అమ్మాయి డాన్స్ చేస్తుంది. ఆ హీరోయిన్ పేరు ఏమంటే త్రిపుర సుందరి. త్రి అంటే మూడు, పుర అంటే లోకాలు, సుందరి అంటే అందమైన అమ్మాయి. అంటే మూడు లోకాలకి అందమైన అమ్మాయి. ఆ అమ్మాయి పేరు వచ్చి త్రిపుర సుందరి. గుర్తుకుంటుందా పేరు? త్రిపుర సుందరి. యాజ్ దే వర్ డాన్సింగ్, ఇద్దరు కాలు జారి దే వెంట్ అండ్ ఫెల్ ఇన్ హ్యూజ్ బే ఆఫ్ బెంగాల్. బంగాళాఖాతంలో దబీమని పడ్డారు బే ఆఫ్ బెంగాల్లో. ఓకే, హెల్ప్ అరుస్తుంటే మన ఇండియన్ కెప్టెన్ మహేందర్ సింగ్ ధోని, ఈ జంప్ ఇన్సైడ్ నౌ. ధోని జంప్ చేశాడు. హీ బ్రాట్ నౌ రజనీకాంత్ అండ్ త్రిపుర సుందరి ఇద్దరిని వాళ్ళ ఇంటికి. ఏమంటే చిట్టి గర్, హిందీలో చిట్టి అంటే చిన్న, ఘర్ అంటే ఇల్లు. చిట్టి గర్ తీసుకొచ్చాడు.
తీసుకొచ్చినాక వాళ్ళు మాకు ఆకలి అవుతుంది బాబు అంటే ఇద్దరికి ఏం చేస్తున్నారంటే వాళ్ళకు ఒక మంచి లడ్డు తినిపిస్తున్నాడు. అంటే లడ్డు అంటే తిరుపతి లడ్డు తినిపిస్తున్నాడు. హ్యాపీగా లడ్డులు తింటున్నారు. కెన్ యు సీ లడ్డునా? ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ యూ సమ్ క్వశ్చన్ ఫ్రమ్ బిగినింగ్, ఆన్సర్ టు మై క్వశ్చన్. ఫస్ట్ ఒక అమ్మాయి పేరేంటి బాబు? అరుణ. షీ వెంట్ టు సీ నా ఎక్కి దిగి వాట్ షీ వాంట్ డ్రింక్ నా టీ. ఎవరు అమ్ముతున్నారు? ఇద్దరు ఏ బీచ్కి వెళ్ళారు? బీచ్లో ఎవరు కనిపించారు? గాంధీజీ ఏం అరుస్తున్నాడు? అప్పుడు ఒక అమ్మాయి ఎవరు వచ్చారు? హిమ వచ్చి ఏమి ఇచ్చింది? గాంధీజీ ఏం ప్లే చేస్తున్నాడు? అలా ఏ ఊరికి వెళ్ళాడు? భోపాల్లో వాళ్ళు ఏమి ఇచ్చారు? గాంధీజీ కొన్నట్టు ఎవరు గిఫ్ట్ ఇచ్చాడు? సచిన్ రిటర్న్ ఏమి ఇచ్చాడు? ఆకాశంలో ఏం అలుముకుంది? మేఘాల నుంచి ఏం బయటకు వచ్చింది? మిజోరాం ముందు ఏం డాన్స్ చేస్తుంది? నాగపాము ఎవరిని కాటేసింది? హర్భజన్ ఏమయ్యాడు? ఏం అరుస్తున్నాడు? రిక్షా వాడు ఎక్కడ తీసుకెళ్ళాడు? డెజర్ట్ కూడా తీసుకెళ్ళి ఏ ఊరికి వెళ్ళారు? డెహ్రాడూన్ ఏం కనిపించింది? తాజ్ మహల్ పైన ఎవరున్నారు డాన్స్ చేస్తున్నారు? రజనీకాంత్ పక్కన అమ్మాయి పేరేంటి? ఇద్దరు కాలేజీలు ఎక్కడ పడ్డారు? బే ఆఫ్ బెంగాల్. ఎవరు జంప్ చేశారు? ధోని. ఎక్కడ తీసుకొచ్చాడు? చిట్టికర్. వాళ్ళకి ఏం తినిపిస్తున్నాడు? లడ్డు. ఇప్పుడు ఐస్ క్లోజ్ చేసుకోండి. ఐ గోయింగ్ టు రిపీట్ ద స్టోరీ. చెక్ టీవీ నౌ. ఐస్ క్లోజ్. ఒక అమ్మాయి అరుణ ఎక్కి దిగి చూస్తాను చార్మినార్ ఎక్కి దిగడానికి వెళ్ళిపోయింది. ఎక్కి దిగి షీ వెంట్ టు డ్రింక్ ఏ కప్ ఆఫ్ టీ అండ్ లాలూ ప్రసాద్ వాస్ సెల్లింగ్ ద టీ నౌ and both of them are playing in Goa beach and there you saw Mahatma Gandhi. He was shooting Haryana. అప్పుడు ఒక హిమ అమ్మాయి వచ్చింది. she gave one apple. Gandhiji started playing music. They went to Bhopal and there they gave coconut. Gandhiji gave coconut to Sachin. Sachin gave some money. ఆకాశంలో మేఘాలు, మేఘాల నుంచి మిజోరాం, నాగపాము డాన్సింగ్, హర్భజన్ కాటేసింది. he became sick. he was shooting ఓ రిక్షా. రిక్షా ఫెలో through a desert. they went to Dehradun. there తాజ్ మహల్ పైన రజనీకాంత్, ఆయన పక్కన త్రిపుర సుందరి, ఇద్దరు కాలేజర్ బే ఆఫ్ బెంగాల్, మైనసింగ్ జంపు, చిట్టి గారు బ్రింగు, లడ్డు ఈటు. ఓకే అయిపోయిందా? ఇప్పుడు ఐస్ క్లోజ్ చేసుకోండి. ఇప్పుడు కొన్ని వర్డ్స్ చెప్తాను. ఈ వర్డ్స్ మీ బ్రెయిన్ లో ఉన్నాయా మీరు చెక్ చేసుకోవాలి. ఓకే బ్రెయిన్ లో ఓన్లీ చెక్ చేసుకోండి. ఓకే అరుణ, చార్మినార్, టీ, లాలూ ప్రసాద్ యాదవ్, అండ్ దెన్ గోవా బీచ్, మహాత్మా గాంధీ, హర్యానా, హిమ, యాపిల్, మ్యూజిక్, భోపాల్, కోకోనట్, సచిన్ తెందుల్కర్, అండ్ దెన్ మనీ, మేఘం, మిజోరాం, నాగపాము, హర్భజన్ సింగ్, సిక్, ఓ రిక్షా, డెజర్ట్, డెహ్రాడూన్, తాజ్ మహల్, రజనీకాంత్, త్రిపుర సుందరి, బే ఆఫ్ బెంగాల్, మహేంద్ర సింగ్ ధోని, చిట్టిగర్, లడ్డు అన్ని వచ్చేసినాయండి. ఇప్పుడు జెంటిల్ ఓపెన్ చేయండి ఐస్ నౌ. ఇప్పుడు కొంచెం ఇక్కడ స్క్రీన్ చూడండి. ఇక్కడ కొన్ని వర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ కెన్ యూ సీ దీస్ వర్డ్స్ నౌ? సీ ఐ వర్డ్స్ నౌ. ఓకే అరుణ. ఓకే సీ దిస్ అరుణ. ఓకే లుక్ ఎట్ దిస్ అరుణ, చార్మినార్, టీ, లాలూ ప్రసాద్ యాదవ్, గోవా బీచ్, మహాత్మా గాంధీ, హరి అన్న, హిమ, యాపిల్, మ్యూజిక్, భోపాల్, కోకోనట్, సచిన్ తెందుల్కర్, మనీ, ఓకే మేఘ్ ఆర్ మేఘం, మిజోరాం, నాగిన్ ఆర్ నాగపాము, హర్భజన్ సింగ్, సిక్, ఓ రిక్షా, డెజర్ట్, డెహ్రాడూన్, తాజ్ మహల్, రజనీకాంత్, త్రిపుర సుందరి, బే ఆఫ్ బెంగాల్, ఎంఎస్ ధోని, చిట్టిగర్, లాస్ట్ వన్ లడ్డు. నా మై క్వశ్చన్ ఏమంటే ఇక్కడ చదివే కంటే ముందు have you seen these words in your mental television here? Have you seen them? I have a challenge now. Will you accept my challenge now? Will you accept my challenge? I'll give 1 minute time now. I want you to read all these words now. I want to see now who is that, who are those two students now who can come and tell me all these words now. The thing ఏమంటే నాకు స్టోరీ వెండా, స్టోరీ వద్దు నాకు. ఓన్లీ అన్ని వర్డ్స్ కరెక్ట్ గా సేమ్ సీక్వెన్స్ లో చెప్పాలి. ఎలా అంటే ఇక్కడికి వచ్చి మైక్ ఇస్తాను. అరుణ, చార్మినార్, టీ, లాలూ ప్రసాద్ యాదవ్, గోవా బీచ్, అంటే మహాత్మా గాంధీ, మ్యూజిక్, అలా అక్కడి నుంచి ఓకే హర్యానా నుంచి అక్కడి నుంచి లడ్డు వరకు అన్ని వర్డ్స్ కరెక్ట్ గా చెప్పాలి. అలాగే 1 minute టైం చెక్ చేద్దాం. మీ అందరి లోపల మొత్తంలో హూ ఆర్ దోస్ టాప్ 2 చిల్డ్రన్ చెక్ చేద్దాం. ఫస్ట్ చెక్ చేయండి. ఇఫ్ యూ కెన్ డూ యూ రేజ్ యువర్ హ్యాండ్ నౌ. ఓకే ఐ విల్ టేక్ మైక్ ఫ్రమ్ మేడం అండ్ దెన్ యూ కెన్ కమ్ హియర్ అండ్ యూ కెన్ టెల్ దోస్ వర్డ్స్ నౌ. Madam, one more mic, please. Yes. Let's see who are the best kid here now. Okay. Somebody raise hand. Come here. This girl, you come here. Okay. This girl also come. Both of you come here. Okay. Come at the stage now. Give them big applause, yaar. దీంట్లో కూడా కంజూసే. ఓకే come can you jump? Be careful beta. Okay, come here. Okay, come. If you can't climb, then you can come from there. Bus, you also came? Bus, and 4 people enough now. Okay, look at them and tell all the words now.
టెల్ అరుణ ఎస్ అరుణ చార్మినార్ టీ లాలు యాదవ్ ప్రసాద్ గోవా బీచ్ మహాత్మా గాంధీ హరియన్నా హిమా యాపిల్ ఏం ప్లే చేస్తుండు మ్యూజిక్ మ్యూజిక్ భోపాల్ కోకోనట్ సచిన్ మణి మేఘం మేజీరామ్ ఆయన ముందు ఏం డాన్స్ చేస్తుంది నాగుపాము నాగుపాము లాల్ బహదూర్ సింగ్ సిక్ ఎస్ ఓ రిక్షా డిజర్ట్ తాజ్ మహల్ డెహ్రాడూన్ తాజ్ మహల్ బే ఆఫ్ బెంగాల్ రజనీకాంత్ త్రిపుర సుందరి బే ఆఫ్ బెంగాల్ కరెక్ట్ ధోని చిట్టిగర్ లడ్డు Wow, that's all. Give her a big applause now. Oh, give the mic to her now. Okay. Be here. 1 second. You wait. Tell me. Sir, I want to close my eyes. Huh? I want to close my eyes. Close eyes. Aruna, Charminar, T, Lal Prasad Yadav, Goa Beach, Mahatma Gandhi, Haryana, Hima, Apple, Music, Bhopal, Coconut, Sachin Tendulkar, Money, Meghal, Meizram, Nagapamo, Harbhajan Singh, Sikh, Oriksha, Desert, Bay of Bengal, Desert. Dhoni, Dehradun. Bay of Bengal, Taj Mahal. Taj Mahal, Rajnikant, Tripura Sundari, Bay of Bengal, Dhoni, Chittigar, and Laddu. Well done. Give the mic to her now. Give the mic to her. Give the mic. Tell me. Aruna, Charminar, T. Lalu Prasad Yadav, Goa Beach, Mahatma Gandhi, Haryana, Hima, Apple, Music, Yes. Music, Bhopal. Music, Bhopal, Coconut, Sachin Tendulkar, Money, Megham, Meizram, Nagupamu, Harbhajan Singh, Sikh, O-Rickshaw, Desert, Dehradun, Taj Mahal, Rajnikant and Tripura Sundari, Bay of Bengal, MS Dhoni, Laddu, Chittigar and Laddu. Well done. Give this mic to two boys now. Okay. You just wait. 3 of you. Young man. Aruna, Charminar, T, Lalu Prasad Yadav, Goa Beach, Mahatma Gandhi, Haryana, Hima, Apple, Music, Bhopal, Coconut, Sachin Tendulkar, Megham, Sachin Tendulkar. Sachin Tendulkar, Money, Yes. Megham, Meizram, Nagupamu, Harbhajan Singh, Sikh, O-Rickshaw, Desert, Dehradun, Taj Mahal, Rajnikant, Tripura Sundari, Bay of Bengal, MS Dhoni, Chittigar, Laddu. Well done. Give the mic to him now. Wait. Tell me. Yes. Aruna, Yes. Charminar, T. T, Lalu Prasad Yadav, Goa Beach, Mahatma Gandhi, Close your eyes. You can listen. Haryana. Haryana, Hima, Apple, Music, Bhopal, Coconut, Sachin, Money, Megham, Mizoram, Nagbamu, Harbhajan Singh, Sikh, O-Rickshaw, Desert, Dehradun,
Taj Mahal, Taj Mahal, Taj Mahal, తాజ్మహల్ పైన ఎవరు డాన్స్ చేస్తున్నారు? Taj Mahal, Rajnikant, Tripura Sundari, Bay of Bengal, MS Dhoni, Chittigar, Laddu. Well done, young man. Okay. Now we'll give them a small gift to all the 5 of them now. Okay. Right. Okay. Keeping your spirit. Oh no, better. No. Do well. Okay. God bless you. Okay. Right. Right. Now my question is, how many of you say, sir, even we also can do? ఎంతమంది కండి మీరు చేయగలరు? లేకపోతే కూర్చొని నేను రాయగలను? ఎంతమంది అండి మీరు రాయగలరు? Everybody can do, hands down. It means what? When you try to by heart using, now simply by hearting become difficult. So the moment you saw the story, you are able to remember. Correct? No? అది మీరు అంటారు. ఇదేనా అంటే ఇదే మెథడ్ అండి. This is called visualization. అంటే the moment you see pictures, it becomes so easy now. అయితే మీరు అంటారు, బాగానే ఉంది, ఇవన్నీ ఎందుకు గుర్తు పెట్టుకున్నామని. ఎందుకు గుర్తు పెట్టుకో చెప్పండి. ఇప్పుడు మీరు ఏం గుర్తు పెట్టుకున్నారు? How many words are there? How many are there? 29 అంటే నెంబర్ బ్రెయిన్లో ఏమైనా వస్తుందా పిక్చర్? ఇండియా హ్యాస్ గాట్ యాజ్ ఆఫ్ నౌ 29. ఇప్పుడు 29 రాష్ట్రాల పేర్లు మీరు గుర్తు పెట్టుకున్నారండి. అరుణ అంటే ఏ స్టేటు? నా నెక్స్ట్ చార్మినార్ అంటే హైదరాబాద్ అంటే ఏ స్టేట్ బాబు? తెలంగాణ. కేసీఆర్ది. టీ అంటే యు గ్రో టీ ఇన్ అస్సాం. లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్. గోవా బీచ్ అంటే గోవా. గాంధీజీ ఏ రాష్ట్రంలో పుట్టాడు? గుజరాత్. హరియానా అంటే హరియానా రైమింగ్. ఓకే. హిమ అంటే హిమ. యాపిల్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్. మ్యూజిక్ అంటే కర్ణాటక అంటే కర్ణాటక మ్యూజిక్ నౌ. కరెక్ట్. నెక్స్ట్ వన్ భోపాల్ అంటే కోకోనట్. సచిన్. ముంబై అంటే ఏ రాష్ట్రం? మహారాష్ట్ర. నా మణి అంటే మణిపూర్. మేఘం అంటే మేఘాలయ. మేజ్రామ్ అంటే మిజోరాం. నాగపాం అంటే నాగాలాండ్. హర్భజన్ సర్దార్జీ అంటే పంజాబ్. సిక్ అంటే ఓ రిక్షా అంటే పక్కన ఏముంది? వైజాగ్ పక్కన ఒడిస్సా. నా నెక్స్ట్ డెజర్ట్ అంటే రాజస్థాన్. డెహ్రాడూన్ ఉత్తరాఖండ్. తాజ్ మహల్ who is telling Delhi? Hello, Taj Mahal is not Delhi, it is in Agra. Agra is in UP, Uttar Pradesh. Rajnikant, Tamil Nadu. Tripura Sundari. ఏం పేరు ఉంది అక్కడ? త్రిపుర. కరెక్ట్. నా బే ఆఫ్ బెంగాల్ అంటే బెంగాల్ అంటే పశ్చిమ బెంగాల్ అంటే వెస్ట్ బెంగాల్. ఎంఎస్ ధోని జార్ఖండ్. చిట్టిగర్ అంటే లడ్డు అంటే తిరుపతి లడ్డు. ఏ రాష్ట్రం బాబు? అమరావతి. జై. ఓకే. తిరుపతి లడ్డు. ఓకే. చంద్రబాబు నాయుడు అమరావతి. వచ్చేసిందా? దట్స్ ఇట్. అంటే నా ఇదంతా మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మీ అమ్మమ్మ స్కూల్కే పోలేదు. ఓకే. యూ గో అండ్ టీచర్ వన్ స్టోరీ, షీ విల్ టెల్ ద నేమ్స్ ఆఫ్ 20 స్టేట్స్ ఆఫ్ ఇండియా అంటది. నువ్వు కూర్చోవే, నేను ఎగ్జామ్ రాసి వస్తా అంటది మీ నాన్నమ్మ కదా. సో స్కర్ట్ బ్లౌజ్ వేసుకొని నేను ఎగ్జామ్ రాస్తా అని వస్తుంది మీ నాన్నమ్మ కదా. ఈ బోత్ ఆఫ్ యూ కెన్. అయితే మీరు అంటారు, సార్ గాంధీజీ అంటే హౌ విల్ యూ నో యు ఆర్ వేర్ ఫ్రమ్? ఈజ్ ఫ్రమ్ గుజరాత్. అంటే మనం ఇండియనా పాకిస్తానియా బాబు? అంటే గాంధీజీ ఫాదర్ ఆఫ్ నేషన్ అంటే ఇండియన్ తెలవాలనా వద్దా? గుజరాత్లో పుట్టిండు, పోర్బందర్ తెలవాలనా వద్దా? సూపర్ స్టార్ కబాలి ఏ స్టేటు తెలవాలనా? ఓకే. ఇఫ్ యూ డోంట్ నో దెన్ యూ షుడ్ వాట్? ఒక బాయ్ వెతుక్కోండి, నీళ్ళు లేని బాయ్, దొనకండి, ఆత్మహత్య చేసుకోండి. ఇఫ్ అది లేకపోతే మీ టీచర్లు ఏం చేస్తున్నారు? దే టీచింగ్ విత్ లాజిక్. నో, ఇయర్ యూజ్ మై మెమరీ టెక్నిక్. సి, ఐఎమ్ నాట్ రిప్లేస్మెంట్ యువర్ టీచర్, ఐఎమ్ ఓన్లీ ఎ సప్లిమెంట్. అంటే వాళ్ళు లెసన్ మొత్తం మీకు అర్థం చేయించేస్తారు. ప్రాబ్లం ఏమంటే అర్థం చేసుకున్న మార్కులు రావండి. అర్థం చేసుకుంది బ్రెయిన్లో ఉందా? ఉన్నది మళ్ళీ పేపర్ మో రాయగలిగారా? అది దానికి ఏంటంటే యూ రిక్వైర్ మై హెల్ప్. ఓకే. 20% మై హెల్ప్. ఇఫ్ యూ టేక్ ఇట్, నో, యువర్ టీచర్స్ ప్లస్ మీ కాంబినేషన్, యూ కెన్ బికమ్ లిటిల్ వెపన్. మీకు 11th 12th గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డజంట్ రియల్లీ మ్యాటర్. ఎనీ ఎగ్జామ్ విల్ బికమ్ ఈజీ ఫర్ యూ. అంటే అనొచ్చు మీరు అన్ని చేయొచ్చా? అన్ని చేయొచ్చు. దానికి ఒక మెథడ్ ఉంటుంది. ఓకే. నెంబర్ ఎలా గుర్తుపెట్టుకోవాలా? నేను గుర్తుపెట్టుకున్న నెంబర్స్, ఐ రిమెంబర్ కలర్స్, ఐ రిమెంబర్ బైనరీ నెంబర్స్, ఐ రిమెంబర్ ప్లేయింగ్ కార్డ్స్. ఐ డూ 10-20 కైండ్స్ ఆఫ్ మెమరీ డెమాన్స్ట్రేషన్ నా. ఓకే. కంట్రీ అండ్ క్యాపిటల్, కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ నా, సైన్స్ సబ్జెక్ట్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, అకౌంటెన్సీ, లీగల్, ప్రతిదీ హ్యాస్ గాట్ వన్ మెథడ్. అది నేర్చుకుంటే నాట్ ఓన్లీ రైట్ నా బాబు, వెన్ యూ బికమ్ గ్రూప్ 1 ఆఫీసర్, వెన్ యూ బికమ్ IAS ఆఫీసర్, వెన్ యూ బికమ్ ఫాదర్, వెన్ యూ బికమ్ మదర్, వెన్ యూ బికమ్ గ్రాండ్ ఫాదర్, ఈవెన్ దెన్ these methods will be very, very useful when you become a lecturer, when you become a professor. You can become like me.
అంటే ఇలా మీలాగా కూర్చొని నేర్చుకొని చాలా మంది రోజు దే బికమ్ మెమరీ ట్రైనర్స్, దే ఆర్ మేకింగ్ సో మచ్ మనీ బై సిట్టింగ్ లైక్ యూ. అండర్స్టాండ్ నౌ? అంటే అంత పవర్ఫుల్ మెథడ్స్ అనమాట ఇవన్నీ కూడా. ఓకే, సో డిడ్ యు ఎంజాయ్ ద సెషన్ నౌ టుడే? అండ్ ఇంకా ముందు ముందు ఇవన్నీ ఎలా వాడాలి, ఓకే, మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే ఐ విల్ డెఫినెట్లీ బి ఏబుల్ టు కమ్ అండ్ ట్రైన్ యూ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ సార్ కనుక మేడం గారు కనుక జేసిమా సార్ని మనం కాలేజ్కి పిలుద్దామంటే కెన్ ఐ కమ్ టు యువర్ కాలేజ్ అగైన్? ఆర్ యు షూర్? షల్ ఐ కమ్ అండ్ ట్రైన్ యూ ద ఫుల్ కాన్సన్ట్రేషన్, మెమరీ టెక్నిక్స్, స్పీడ్ రీడింగ్ అన్ని నేర్పించవచ్చా? ఆర్ యు షూర్ నా? ఓకే. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈస్, మీకు ఏదైనా చదువు పైన ఏదైనా డౌట్ ఉంటే నా నెంబర్ చెప్తాను, యూ నోట్ డౌన్ మై నెంబర్. ఓకే, you have got any problem, you can call me up on my number. Okay, 98660189, again 89. మళ్ళీ చెప్తాను, 9866018989. మై నేమ్ వచ్చి జయసింహ. గుర్తుందా పేరు? యూనో జయలలిత ఆంటీ, పవర్ఫుల్ ఆంటీ. సింహ అంటే బాలకృష్ణ. సింహ వంటి పిల్లోడు వేటకు వచ్చాడే. బాలకృష్ణ అంకుల్, జయలలిత ఆంటీ కాంబినేషన్ జయసింహ. గుర్తుంటుందా పేరు? అమ్మ తోడు మళ్ళీ మర్చిపోం కదా. గూగుల్కి వెళ్ళండి, నా పేరు కొట్టండి, జయసింహ అని కొట్టండి. కొడితే నా వెబ్సైట్ jaysimha.in అని వస్తుంది. ఓకే, అక్కడ నా ఫేస్బుక్, నా వీడియోస్, నా స్పీచెస్, ఓకే, అన్నీ మీరు చూడొచ్చు. ఎనీబడి వాంట్ టు కమ్ అండ్ అటెండ్ ద ఫుల్ ప్రోగ్రామ్, యూ కెన్ కమ్. లేదు సార్ కనుక జయసింహ మీరు రావాలి తప్పకుండా మా కాలేజ్కి, మా పిల్లలు వాంట్ యూ అంటే తప్పకుండా మళ్ళీ వస్తా. యూ అండర్స్టాండ్? పక్కనే కదా 100 కిలోమీటర్, మీరు గట్టిగా అరవండి, అక్కడి నుంచి ఇక్కడ జంప్ చేసుకొని వస్తాను. ఓకే, ఆల్ రైట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే ఈరోజు ఇంత మంచి ప్రోగ్రామ్ చేస్తుంది కండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గంపా సార్కి, ఇంపాక్ట్ వారికి, మన సార్ వాళ్ళకి, మేడం అందరికీ, మన కాలేజ్ యజమాన్యం మొత్తం అందరికీ కొంచెం గివ్ ఏ బిగ్ అప్లాస్ ఫర్ దెమ్ యార్. ఓకే, ఎందుకంటే వాళ్ళు లేకపోతే ఈరోజు మిమ్మల్ని కలిసి అదృష్టం దొరికేది కాదు కదా. ఓకే, అండ్ ఈరోజు మధ్యాహ్నం పూట తినగానే ఇంత నా శ్రద్ధగా వహించినారంటే ఒక స్పెషల్ పర్సన్ అండి, వాళ్ళని థ్యాంక్స్ పెట్టాలా. ఓకే, అందరూ రైట్ హ్యాండ్ ముందు పెట్టండి, హ్యాండ్ ఉల్టా చేయండి. నా బ్రింగ్ ద హ్యాండ్ బ్యాక్, బ్రింగ్ ఇట్ బ్యాక్, బ్రింగ్ ఇట్ బ్యాక్ అంటే శబాష్ అనండి, గట్టిగా శబాష్ అనండి. ఓకే, అది నాదే చెయ్యి. లవ్లీ చిల్డ్రన్, యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ నేషన్. ఓకే, ఇంత మంచి క్యాపిటల్ అమరావతి, ప్రపంచంలో నెంబర్ 1 సుందరమైన నగరం. ఓకే కదండి, విజయవాడ, లవ్లీ సిటీ. ఓకే, you are wonderful children, you are the backbone of this nation, backbone of Andhra Pradesh now. Okay, and if you become number 1 individually, and I'm sure we all can, okay, really make India number 1. Adi na aim, adi na purpose, అందుకే ఈ ప్రొఫెషన్ ఇంకా ఉన్నా నేను. All right, so thank you so much, love you all. Over to sir so much.